హలో అండి, ఇవాళ మీకు కొబ్బరి పచ్చడి అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది రైస్లోకి అండ్ టిఫిన్స్లోకి, ఇడ్లీ దోశ టిఫిన్స్లోకి తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో ప్రొసీజర్ అయితే చూసేద్దామండి. సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ ఒక స్పూన్ అంతా యాడ్ చేసి ఒక చిన్న కప్లో పల్లీలు తీసుకొని వేయించుకోవాలన్నమాట. దోరగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇలా వేగిన తర్వాత అవి బౌల్లోకి తీసేసుకోండి. తీసిన తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయలు అనమాట. ఈ పచ్చిమిరపకాయలు కూడా లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం వేగేలాగా వేయించుకోవాలి. మరీ బాగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చిపోయేలాగా వేగితే సరిపోతుందన్నమాట. సో ఇలా వేగిన తర్వాత ఇవి కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ కొబ్బరి ముక్కలు అనేవి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద నేను హాఫ్ చెక్కకి చెప్తున్నాను అనమాట. కొబ్బరి హాఫ్ చెక్క ఉంటుంది కదా, అది చిన్న పీసెస్ కింద కట్ చేసి యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు వేయించుకున్నవి యాడ్ చేయండి. పల్లీలు కూడా యాడ్ చేసేసేయండి. అండ్ చిన్న ముక్క చింతపండు, అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి మొత్తం పెట్టి మిక్సీ చేసేసేయండి. సో ఫైనల్గా మిక్సీ చేసిన తర్వాత ఇదిగోండి మన కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో మెయిన్ ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చడికి టేస్ట్ అనేది ఎక్కడ యాడ్ అవుతుందంటే మనం పోపు వేయడంలో యాడ్ అవుతుందన్నమాట. మామూలుగా పల్లీ చట్నీలకైతే పోపు అవసరం లేదు. ఈ కొబ్బరి చట్నీకి అయితే టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుందన్నమాట. సో పోపు దినుసులు తెలుసు కదండి, అవన్నీ యాడ్ చేసేయండి. కాకపోతే దీనికి కొంచెం ఎక్కువ యాడ్ చేయాలి. ఇవి పచ్చనగపప్పును సాయి మినపప్పు, అవి ఏంటంటే వేగిన తర్వాత పచ్చడిలో చాలా టేస్ట్గా అనిపిస్తాయి అన్నమాట. సో అవన్నీ యాడ్ చేసేసి ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ వేసి ఇలా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో పోపు అంతా అయిపోయిన తర్వాత ఈ పచ్చడిని పోపులో వేసేసుకోవాలండి. ఇలా పోపు వేసుకున్నాం. సో ఫైనల్లీ మన కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేమైతే రైస్లో కూడా తింటాం అనమాట. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ కూడా కొట్టండి, మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ లైక్, కామెంట్, షేర్ కూడా చేయండి.